నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. సిట్ చీఫ్ ఐజీ వినీత్ త్వరలో ఫైనల్ రిపోర్ట్ ఇస్తారని భావిస్తున్నామని ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, టీడీపీతో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. ఎక్కడైతే అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందన్న ఆయన, జిల్లాల్లో అవగాహన ఉన్న అధికారులను మార్చడం వల్లే ఘటనలు చోటు చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబు, పురంధరేశ్వరి కలిసి ఫిర్యాదు చేయడం వల్లే అధికారులను మార్చినట్లు వెల్లడించారు మంత్రి అంబటి. ఎస్పీని మార్చారు, అలాగే అనంతపూర్లో ఎస్పీని మార్చారు, ఐజీని మార్చారు, తిరుపతిలో మార్చారు. ఎక్కడైతే మార్చారో పురంధరేశ్వరి గారి ఎలిగేషన్స్ మీద ఎన్నికల కమిషన్ న్యాయం అనుకుని ఎక్కడైతే మార్చిందో అక్కడే అల్లర్లు జరిగాయి, అక్కడే సస్పెన్షన్లు జరిగాయి, అక్కడే మళ్ళీ కొత్త అధికారులు వేశారు, అక్కడే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి విచారణ జరపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఫ్యాక్ట్స్ ఏంటో ఆలోచించమని ఈ సందర్భంగా నేను ప్రజల్ని కోరుతున్నా. అదే విషయాన్ని సిట్ వారికి కూడా వివరించడం జరిగింది. దీని వెనకాల అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే పూర్తి అవగాహన ఉందో ఆ జిల్లాల్లో వాడిని సడన్గా మార్చేశారు. కొత్తగా ఎస్పీలను తీసుకొచ్చారు, వాళ్ళకి అవగాహన లేకపోవటం కావచ్చు, లేదా కొల్యూషన్ అయ్యారనేటువంటిది కూడా అనుమానం ఉంది. ఎందుకంటే ఇద్దరు సస్పెండ్ చేశారంటే మెటీరియల్ ఉంటే కదా సస్పెండ్ చేసేది. ఎలక్షన్ కమిషన్ ఒక ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి